తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. దేశ విదేశాల్లో ఉన్న కనుమూరి కుటుంబ 6 తరాల వారు రాజపాలెం గ్రామంలో కలిశారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లతో బిజీగా ఉండే నేటి తరం యువతకు ఉమ్మడి కుటుంబ విలువలు తెలిపే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కుటుంబ పెద్దలు, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లతో కలిసి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. 250 మంది కుటుంబ సభ్యులు ఒక్కచోట కలిసి సందడి చేసి కోనసీమ ప్రాంతం నుంచి రిపోర్టర్ మోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు. కుటుంబం చింతలేని కుటుంబం అనేది మనం సామెతల్లో వింటూ వస్తున్నాం. అలాంటి సాంప్రదాయాన్ని తెలుగునాట సంక్రాంతి పండుగ అత్యంతికంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా చూసుకుంటే ఉమ్మడి కుటుంబం అనేది గత 3-4 తరాల నుంచి కూడా ఒకే సమ్మేళనంగా చేసి ఆత్మీయ సమ్మేళనంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక కనుమూరి ఫ్యామిలీ ఏదైతే 6 తరాలకు సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఒకే చోట కలవడం జరిగింది. అక్కడే ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ఫ్యామిలీని ఎంతమందితో కలవడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము ఇంతమంది 200 పీపుల్ కనుమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామని ఇంతవరకు మాకు తెలీదు. మా తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ కలిసి ఇది గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేశారు. ఇందులో మేము పొందిన అనుభూతులు ఎలాంటివంటే, సెలవులు ఇచ్చినప్పుడు పల్లెటూరు రావడం, పల్లెటూరు ఆనందాలు ఒక పరిధి వరకు మేము అనుభవించగలిగాం. మా నెక్స్ట్ పిల్లలు ఆ పరిధి అనేది ఇక్కడ అనుభవించలేదు. ఈరోజు ఈ గెట్ టుగెదర్లో మా పిల్లలు కూడా ఆ మెమరీస్ చూడగలిగారు. మా అమ్మ వాళ్ళు ఇలాంటి ప్రదేశంలో పెరిగారు కదా, మేము అవి లాస్ అయ్యాము, ఇంకా మాకు లేదు అన్నట్టు వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా తండ్రి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆయనే పెద్ద ఆయనకి 85 years వచ్చినాయి. ఆయన చదువుకున్న బోర్డు స్కూల్ దగ్గర తీసుకెళ్తుంటే ఆయన షేర్ చేసుకున్న అనుభవాలు కళ్ళలో నీళ్లు పెట్టుకుని, నేను చదువుకున్న స్కూల్ ఇది, ఇలాంటి మెమరీస్ నేను ఈ బతికుండగా నేను చూస్తానని అనుకోలేదు. ఇలా చేసిన అందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ఫుల్నెస్ అని ఎంతో ఆనందంగా కళ్ళమ్మడ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన అనుభూతి షేర్ చేసుకుంటుంటే, ఇలాంటి ఏర్పాటుకి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఫీలింగ్స్ ఏంటి? సాలూరు నుంచి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అక్కడే స్కూల్లో చదువుకున్నారు. మా మమ్మీ అన్నీ చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ విశేషమైన వంటకాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మీకు ఆటపాటలు ఇవన్నీ కూడా చేశారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరినీ మీట్ అయినందుకు. అట్లాగే మీరు కూడా ఏం నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు మీ ముందు 3 తరాల నుంచి ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వారి దగ్గర నుంచి ఇప్పుడున్న ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వీటి నుంచి మీరు ఈ పెద్దవారి నుంచి ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి. అందరితో కలిసి బాగా మాట్లాడాలని అందరినీ కలిసి అని నేర్చుకుంటున్నాం. నేను ఈ చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ 30 years అయిపోయింది. నేను గత 15 సంవత్సరాలుగా నేను గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నాను. బట్ వీ హ్యావ్ షేర్డ్ ఎ వెరీ గుడ్ మూమెంట్స్ వాట్ వీ హ్యావ్ స్పెంట్ అట్ అవర్ చైల్డ్హుడ్ డేస్. తర్వాత మా తమ్ముడు కూడా దుబాయ్లో ఉంటాడు. మీ అందరం కలిసి ఆల్మోస్ట్ ఐ వుడ్ సే అరౌండ్ 25 years తర్వాత నేను వాళ్ళందరినీ కలవగలుగుతున్నాను. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఐ విల్ క్యారీ ఇట్ అప్ అండ్ ఐ విల్ టెల్ ఆల్ ద యంగ్ జనరేషన్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్. మీరు ఎంతకాలం నుంచి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు? ఎంతమందిని ఎలా తీసుకున్నారు? బ్రదర్స్ అందరూ కలిపి 3-4 months నుంచి ప్లాన్ చేసామండి. ఇది అందరూ కూడా అబ్రాడ్లో మా బ్రదర్స్ కూడా ఫోన్లో టచ్లో ఉంటూ, ఇక్కడ మా కజిన్స్ అందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ ఇది ప్రోగ్రామ్ ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా చేసాం. ఇది చాలా ఆనందకరమైన రోజు, చాలా శుభకరమైన రోజు. ఇది చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం అందరూ. ఇది పూర్తిగా చూసుకుంటే ఈ మన సంస్కృతి సాంప్రదాయాలని అన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ పల్లె సంస్కృతి అనేది ముఖ్యంగా యువతరానికి తెలియజేసే విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఉపయోగపడతాయని చెప్పేసి కనుమూరి ఫ్యామిలీ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వీరబాబుతో మోహన్ రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.